బయట హోటల్ స్టైల్ మటన్ ఫ్రై రుచి మీ ఇంట్లోనే కావాలా? బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే మటన్ ఫ్రై ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రుచి ఇది. అయితే ఆలస్యం ఎందుకు, వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో పూర్తిగా చూడండి. అందరికీ నమస్కారం సోదరులారా, మా యూట్యూబ్ ఛానల్ కి మీకు స్వాగతం. ఇది లివింగ్ బ్రో ఆఫీషియల్. ఇంటి రుచితో పల్లె వంటలు ఇక్కడే. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకొని శుభ్రం చేసుకున్న మటన్ని పొయ్యి మీద పెట్టుకుందాం. మేము ఇది కేజీ మటన్తో తయారు చేస్తున్నాం. ఇందులో కొద్దిగా పసుపు అలాగే కొంచెం కల్లుప్పును కూడా వేసుకొని ఈ మిశ్రమం మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఇందులో ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు మనం ఈ మటన్ని ఉడికించుకోవాలి. A few moments later. 20 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూసుకుందాం. ముక్క మెత్తగా ఉడికిందండి. ఇలా ఉంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఉడికించిన ముక్కల్ని పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిని పెట్టుకుందాం. ఇందులో మటన్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కూడా వేసుకుందాం. మటన్ ఫ్రై కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం పసుపును కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇలా చేస్తే ముక్కలు అడుగంటకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కల్ని కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం వేపుకోవాలి. ముక్కలు చక్కగా వేగాయండి. ఇప్పుడు ఇందులో గసగసాలు, ధనియాలు, చెక్క, లవంగాలు అలాగే ఎండు కొబ్బరి, చిన్నుల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్దని ఇందులో వేసుకోవాలి. ఇది మొత్తం కలిసిపోయే విధంగా ఒకసారి మొత్తాన్ని కలుపుకుందాం. మసాలా పచ్చివాసన పోయేంత వరకు మనం వేపుకోవాలి. ఈలోపు మనం కళ్ళుప్పుని, కారాన్ని అలాగే ఒక చిన్నుల్లిపాయని కూడా మిక్సీ పట్టుకుందాం. ముక్కలు చక్కగా వేగాయండి. ఇందాక మనం మిక్సీ పట్టుకున్న చిన్నుల్లిపాయ కారాన్ని కూడా ఇందులో వేసుకుందాం. ఇదంతా కలిసేట్టుగా మరొకసారి కలుపుకుందాం. కారం వేసిన తర్వాత కలుపుతూ ఉండాలండి. అడుగంటితే మాడు వాసన వస్తుంది. ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దింపేసుకోవటమేనండి. ఇంతేనండి. ఇలా సింపుల్గా మనం మటన్ ఫ్రై రెసిపీని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ఈ మటన్ ఫ్రైని ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. Thank you for watching. Subscribe for more videos.